సిద్దిపేట జిల్లాలో కురిసిన భారీ వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. చెరువులు, కుంటలకు కట్టలు తెగి గండ్లు పడ్డాయి. తొగుట మండలం చందాపూర్ చెరువు కట్టు కాల్వకు గండిపడి పంట పొలాలు నీట మునిగాయి. భారీ వరద ప్రవాహంతో రహదారులు దెబ్బతిన్నాయి. సుమారు 30 ఎకరాల మేర పంట నష్టం కలిగినట్లు తెలుస్తోంది. చెరువు కట్ట హైట్ తక్కువ ఉండటంతోనే ఈ దుస్థితి నెలకొంది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని రైతులు వాపోయారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రభుత్వం పంట నష్టం ఇచ్చి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. సిద్దిపేట జిల్లాలో కురిసిన భారీ వర్షాలు రైతులకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మొన్న 2 రోజుల పాటు కురిసిన వర్షాల కారణంగా సిద్దిపేట జిల్లాలో పలు చోట్ల కట్టలు తెగిపోయి చెరువులు గండ్లు పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు రైతులు. ముఖ్యంగా రైతులు ఇటీవలే వేసినటువంటి వరి పంట పొలాల్లోకి, మొక్కజొన్న పంటల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చిన నేపథ్యంలో అవంతా పూర్తిగా మునిగిపోయి రైతులకు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం ప్రస్తుతం తొగుట మండలం చందాపూర్ సమీపంలో ఉన్నాం. ఇది చందాపూరు, వెంకట్రావుపేట, జప్తిలింగారెడ్డిపల్లకు సంబంధించిన మధ్యలో ఉన్నాం. ఇది చందాపూర్ నుంచి వచ్చేటువంటి ఒక కాలువ. ఇది ఈ కాలువ కట్టు కాలువ. ఇది ఈ కాలువ జప్తిలింగారెడ్డిపల్లి చెరువులోకి నీళ్లు వెళ్ళేటువంటి కాలువ ఇది. ఈ కాలువ మొన్న పడినటువంటి భారీ వర్షాలకు ఈ చోటును దాదాపు 3-4 చోట్ల ఈ కాలువకు గండి పడింది. ఈ గండి పడిన నీళ్ళన్నీ కూడా పంట పొలాల్లోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఆ పంట పొలాలు ముఖ్యంగా వరి పంటలు కావచ్చు, మొక్కజొన్న పంటలు కావచ్చు, వీటికి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించాయి. ముఖ్యంగా ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఈ గండి పడిన ప్రాంతం ఇది. ఇక్కడ పూర్తి స్థాయిలో భారీ గండి పడింది. ఈ ప్రాంతం అంతా కూడా ఇసుక మేట వేసింది. మట్టి అంతా పంట పొలాల్లో చేరిపోయి రైతులకు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించింది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ 4 చోట్ల ఈ కాలువపై పడ్డటువంటి గండి ఫలితంగా దాదాపు 25 నుంచి 30 ఎకరాల పంట పొలాలకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇక్కడ మనకు కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళతో ఒక్కసారి మనం మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. ఈ చందాపూర్ చెరువు మీదికి 4 చెర్ల నీళ్ళు వస్తుంటాయి. ఆ 4 చెర్ల నీళ్ళు ఈ కాలువ ద్వారానే జప్తిలింగారెడ్డిపల్లి చెరువులోకి వెళ్ళాలి. ఈ కాలువల నీరు పట్టక 4 చోట్ల ఇట్లా గండ్లు పడి రైతుల మా పొలాలన్నీ కొట్టుకుపోయినాయి సార్. ఇదాన్ని లోతుగా వెడల్పుగా చేస్తే బాగుంటుంది. మేము రైతులు నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశం. కట్ట ఇప్పటికి 5-6-7 మాటల కట్ట తెగింది. ఈ రోడ్డు కూడా పైపులు వేసి స్లాబ్ పోయాక పైపులు వేసి, చిన్న పైపులు వేసి నీరు గుంజకపోవడం మాకు చాలా నష్టం కలిగిస్తుందని పదే 2-3 మాటల ఇరిగేషన్ శాఖల వారిని దృష్టికి తీసుకుపోయినా కానీ దాని మీద చర్య తీసుకుంటలేరు. దాన్ని మరమ్మతు చేస్తారు. మాకు నష్టపరిహారం ఇవ్వాలనే ఉద్దేశం మేము రైతులు నష్టం మాకు కట్టియాలే ప్రభుత్వం అని మేము కోరుతాం. మాకు ఆ నష్టాన్ని పూడ్చి ఈ కట్ట నుంచి రైట్ లేపితే మంచిగా ఉండు, ఈ బ్రిడ్జిని కూడా కొంచెం లేపాలి సార్ అని మాకుంది. ఆ కాలువ తెగిపోవడం వల్ల పత్తి చేను 2 ఎకరాల పత్తి చేను, 1.5 ఎకరం వరి మొత్తం ఖరాబ్ అయిపోయింది సార్. మొత్తం అది ఏం లాభం లేకుండా అయిపోయింది. ఈ ఇరిగేషన్ వాళ్ళు వచ్చిర్రు, ఈ వరకు ఒకసారి వచ్చి చూసిర్రు, 2-3 సార్లు వచ్చిర్రు. వచ్చి కట్ట అంతా సర్వే చేసుకోపోయారు కాలువ. అయినా కూడా అది ఏం చేయలేదు ఇప్పటి వరకు కూడా. అట్లనే పెండింగ్లో ఉంది. మేము 2-3 సార్లు కంప్లీట్ చేసినాం సార్. ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పటి వరకు కూడా. చాలా నష్టపోయినాం. ఇప్పటికన్నీ ఖరాబ్ అయిపోయినాయి. పంట చేతికి రాకుండా అయిపోయింది. పరిస్థితి అంతా ఘోరం ఉంది సార్. ఇది మనకి ఇక్కడ రైతులు చెప్తున్న విషయం. ముఖ్యంగా ఈ చందాపూర్కు సంబంధించిన చెరువు నుంచి వచ్చినటువంటి వరద జలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్న క్రమంలో ఈ కట్ట 4 చోట్ల తెగిపోయి ఈ కింద ఉన్నటువంటి పంట పొలాలు, అటు మొక్కజొన్న పంటలు కావచ్చు, వరి పంటలు కావచ్చు, అట్లాగే పత్తి కావచ్చు, వీటన్నిటిలోకి కూడా వరద నీరంతా వచ్చి వెళ్ళిన నేపథ్యంలో తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. ఈ ప్రాంతంలోనే దాదాపు 30-35 ఎకరాల పంట పొలాలు పూర్తిగా నష్టపోయినట్టుగా రైతులు చెప్తూ ఉన్నారు. ఒక్కో ఎకరానికి దాదాపు 30-35 వేల రూపాయల పెట్టుబడులు పెట్టి వాళ్ళు కాయకష్టం చేసి పంటలు పండించుకుంటున్న నేపథ్యంలో ఈ అనుకోకుండా వచ్చినటువంటి వరదలు వాళ్ళకు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించాయి. మరోవైపు ఇటు రోడ్డు కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు ఇది కూడా పూర్తిగా దెబ్బతినిపోయింది వరదలకు. ఈ వెంకట్రావుపేట ఇటు తొగుటకు వెళ్ళేటువంటి రహదారి ఇది కూడా దాదాపు ఈ వరదకు పూర్తిగా దెబ్బతినిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి
కల్వర్టు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. దీన్ని ఫలితంగా ఇక్కడ ప్రయాణికులకు చాలా ఇబ్బందులు కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయి కంకర తేలినటువంటి పరిస్థితి ఇక్కడ కూడా ఉంది. ఇదంతా కూడా బాగు చేయాలని ఒకవైపు రైతులు కోరుతూ ఉన్నారు. అట్లాగే వాళ్ళకు జరిగిన నష్టాన్ని కూడా వాళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నష్టపరిహారాన్ని ఇచ్చి ఒక్కో ఎకరానికి కనీసం 30,000 రూపాయలు ఇస్తే కానీ ఈ రైతులు మళ్ళీ ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు, వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, వెంకట్రావుపేట.